నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం తెలుగు. యాక్చువల్‌గా ఈరోజు ఒక మంచి ఆహ్, పాయింట్ గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు లీగల్ కన్సల్టెంట్ ఫ్రమ్ యూఎస్ఏ సాయి శ్రీనివాస్ గారున్నారు. అది అదేంటంటే యూఎస్ఏలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ రద్దు చేస్తూ. అంటే ఎవరైనా వలసదారులు కానివ్వండి, అంటే ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానివ్వండి, లేదు అంటే మన ఎఫ్-1 మీద, లేదంటే హెచ్-1బీ మీద యూఎస్ ఎళ్లి అక్కడ ఉంటున్న వాళ్ళకి పిల్లలు పుట్టారనుకోండి. అంటే అమెరికా గడ్డ మీద పిల్లలు పుడితే వాళ్ళకి యాక్చువల్‌గా ఏంటంటే రాజ్యాంగం ప్రకారం వారికి అక్కడ సిటిజన్‌షిప్ వస్తుంది. కానీ దాన్ని రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దీని మీద చాలామంది అక్కడ ఉంటున్న వలసదారులు కోర్టులకెళ్లారు. కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. కొన్ని ఫెడరల్ కోర్టులేమో ట్రంప్‌కి వ్యతిరేకంగా తీర్పునిచ్చాయి. దీని మీద మళ్ళీ ట్రంప్ గవర్నమెంట్ సుప్రీం కోర్ట్ వెళ్ళింది. అయితే సుప్రీం కోర్ట్ నుంచి వీళ్ళకి పాజిటివ్‌గా తీర్పొచ్చింది. అసలు ఆ తీర్పు ఏంటి? దాని వెనకాల ఉన్న కథ ఏంటి? ఇదంతా మనకిప్పుడు సాయి గారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నమస్తే సార్. నమస్తే సార్. థాంక్ యూ సార్. చెప్పండి సార్. అంటే సానుకూలంగా వచ్చింది అంటున్నారు. మరి సానుకూలం అంటే ఏంటి అసలు? అంటే ఇది అమల్లోకి వచ్చేస్తుందా ఈ ఆర్డరు? సార్ అంటే ప్రస్తుతానికి అక్కడ కూడా జడ్జ్‌మెంట్‌లో కూడా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా వర్డింగ్ అనేది ఇచ్చారు సార్. సో, ద థింగ్ ఏంటంటే అక్కడ 30 రోజుల తర్వాత నుండి ఈ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ లేకి వస్తాది అని చెప్పడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ వస్తాది? అంటే ఇప్పుడు ఇంజెక్షన్ కొన్ని చిన్న చిన్న ఫెడరల్ కోర్ట్స్ కూడా దీని గురించి టెంపరరీ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ కోర్ట్‌లలో కూడా ఈ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ అయితాదా లేదా? లేకపోతే దీన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు? అంటే ఏ ఏ రాష్ట్రాలలో ఇంప్లిమెంటేషన్ చేస్తారు? దీనికి రూల్స్ ఏంటి? అనేది ఎక్కడ క్లారిటీ ఇవ్వకోకుండా 30 రోజుల తర్వాత నుండి ఈ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఓన్లీ నేషన్ వైడ్ ఇంజెక్షన్ గురించి ఒకటి మాట్లాడడం జరిగింది సార్ కోర్టు. ఎక్కడ గాని బర్త్ రైట్ సిటిజన్‌షిప్ గురించి మాట్లాడలేదు. ఇక్కడ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది అది డిఫరెంట్ సినారియో. అది కంప్లీట్‌గా కాన్స్టిట్యూషనల్ పవర్స్ గురించి. సో, ఇక్కడ నేషన్ వైడ్ ఇంజెక్షన్ అనేది దిస్ డిఫరెంట్ థింగ్. ఇక్కడ ది కోర్ట్ ఏం మాట్లాడుతుందంటే సింపుల్‌గా ఒక జిల్లా జడ్జికి ప్రెసిడెంట్‌ని ఆపేయగల కెపాసిటీ, అధికారం కానీ లేదు అని చెప్పడం జరిగింది. అంటే ఒక జిల్లా జడ్జి మొత్తం మన అమెరికాకి ఈ 50 రాష్ట్రాలకి వర్తించే ఆర్డర్ కానీ, వర్తించుకోకుండా పెట్టాల్సిన ఆర్డర్ కానీ, ఇంప్లిమెంటేషన్ గాని స్టాప్ చేసే కెపాసిటీ ఒక చిన్న జిల్లా జడ్జికి లేదు అని మాత్రమే ఇక్కడ మాట్లాడడం జరిగింది. అంతే. అంతకు మించి ఎక్కడే గాని బర్త్ రైట్ సిటిజన్‌షిప్ గురించి మాట్లాడలేదు. ఇక్కడ మీరు చూసుకుంటే మేరీలాండ్ కోర్ట్ ఏం చేసిందంటే నేషన్ వైడ్ ఇంజెక్షన్ ఇష్యూ చేయడం జరిగింది. అంటే ఇందాక మనం నేషన్ వైడ్ ఇంజెక్షన్ అంటే ఒక చిన్న జిల్లా జడ్జి 94 జిల్లాలకు ఒక ఆర్డర్ ని వర్తించేటట్టుగా ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అంటే ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఎక్కడే గాని అమెరికాలో ఎక్కడ ఇంప్లిమెంటేషన్ కాకూడదని చెప్పడం జరిగింది. సో, దీని ద్వారా వీళ్ళు ట్రంప్ గవర్నమెంట్‌కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రాబ్లమ్ అక్కడే కన్‌ఫ్యూజింగ్ అనేది అక్కడ స్టార్ట్ అయితది సార్. ఇక్కడ ఏమైతదంటే ఒక్కొక్క జిల్లాలు ఒక్కొక్క విధంగా ఆర్డర్స్ ఇస్తారు. ఇప్పుడు అందరము ఒకేలాగా లాని ఇంటర్ప్రిటేషన్ చేయాలి. అందరూ ఒకేలాగా జడ్జ్‌మెంట్స్ రాయాలని ఎక్కడ రూల్ లేదు. అంటే వాళ్ళకి ఇష్టానుసారం అని కాదు. వాళ్ళు అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్స్ కానీ, ఇంటర్ప్రిటేషన్ గాని, లీగల్ రూల్స్ కానీ వాళ్ళు తీసుకున్న రూల్స్ ప్రకారం జడ్జ్‌మెంట్స్ రాస్తారు. ఇక్కడే ప్రాబ్లమ్ వస్తది. ఏమైతదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైమ్ కూడా నేను డిస్కస్ చేశాను. ఈ సెవిష్ టెర్మినేషన్ టైమ్‌లో. మళ్ళా సేమ్ అదే చెప్పాను. ఇండియానాలో 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నార్థర్న్ డిస్ట్రిక్ట్, సౌతర్న్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు నార్త్ డిస్ట్రిక్ట్ ఇంజెక్షన్ ఇచ్చేసి ట్రంప్‌ని ఆపేసింది అనుకోండి. అక్కడ పుట్టినోళ్ళందరూ సిటిజన్స్ అయిపోతారు. ఇక సౌదర్న్ డిస్ట్రిక్ట్ ఇది ఆపుకోపోయినా ఇక్కడ పుట్టినోళ్ళందరూ నాన్ సిటిజన్స్ అయిపోతారు. దీని ద్వారా కంప్లీట్ కన్‌ఫ్యూజన్ కదా! అంటే ఒకే రాష్ట్రము, ఒకే దేశము జస్ట్ ఒక 10 అడుగుల దూరంలో వీళ్ళు నా పౌరులు కాలేరు అని చెప్పడం కూడా ఎంతవరకు కరెక్టో కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. అందుకనే ఆల్ ఓవర్ కంట్రీకి ఇచ్చారు ఇంజెక్షన్. కంట్రీకి ఇచ్చేసారు. ఇది ఎందుకంటే కాన్స్టిట్యూషన్ గురించి కదా! ఈ కాన్స్టిట్యూషన్ అనేది వాడు ఒకసారి ఈ దేశంలోకి అడుగు పెట్టిన తర్వాత తప్పకుండా వీళ్ళందరికీ రాజ్యాంగం అనేది వర్తిస్తది అనే ఒక ఇంటెన్షన్‌తో మొత్తం సరేలే అందరికి ఇచ్చేసారు. కానీ ట్రంప్ ఏం చేశాడు? ట్రంప్ దాన్నొకటి పట్టుకొని కోర్టుకెళ్ళడం చేస్తారు. బర్త్ రైట్ సిటిజన్‌షిప్ గురించి మళ్ళా మాట్లాడదాము. ప్రస్తుతానికి ఇది తీసుకొనొస్తే ఏదో ఒకటి నా ఆర్డర్‌ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గాని, ఇండైరెక్ట్ గాను తిను ఇలా వెళ్ళడం జరిగింది. ఓకే. అయితే ఇప్పుడు ఇంజెక్షన్ ఆపేశారు. అంటే ఏమంటాం, ఈ కింది స్థాయి కోర్టులు ఏవైతే ఉన్నాయో అవి ప్రెసిడెంట్ ఆర్డర్‌ని ఆపే హక్కు వాటికి లేదు, అధికారం వాటికి లేదు అని చెప్పేసి సుప్రీం కోర్ట్ చెప్పింది. అంతే కదా సార్? అంటే ఇప్పుడు ఆ మాట చెప్పింది కాబట్టి ఇంకా వీళ్ళకి ఆటోమేటిక్‌గా లైన్ క్లియర్ అయిపోయినట్టే. అంతే. ఇండైరెక్ట్ గానో, డైరెక్ట్ గానో. అదే సార్. అవును. లైన్ క్లియర్ అయినట్టే. ఇంకా ఆ బర్త్ రైట్స్ ఆ రద్దు అమలు చేసేయొచ్చు ఇంకా.
అవును. అమలు చేశారు సార్. ఒకవేళ చేస్తే ఎన్ని రోజుల్లో సార్? అంటే ఎట్లా అది 30 ఎలా రోజులు ఉంటది? సార్. 30 30 రోజుల రోజులు. లోపల ఆర్డర్ ఇచ్చిన 30 రోజుల తర్వాత నుండి ఇది ఆర్డర్‌ని ఇంప్లిమెంటేషన్ చేసుకోండి అని చెప్పడం జరిగింది సార్. అంటే ఓకే. ఇంకొకటి కూడా చెప్పడం ఏంటంటే, ఆ 30 రోజుల లోపల ఎవరెవరు బాధితులు ఉంటారో అంటే ఇప్పుడు నాకు పిల్లలు పుట్టి సో నేను పోయి ఒక్కొక్కరు ఇండివిడ్యుయల్‌గా కోర్ట్‌లో కేస్ ఫైల్ చేసుకోవడము, లేకపోతే మనం పోయి ఎవరినన్నా అందరితో కలిసేసి క్లాస్ యాక్షన్ సూట్ ఫైల్ చేసుకోవడము, ఇలాంటివన్నీ మీరు చేసుకోండి. లేకపోతే రాష్ట్రాలు కూడా దీన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అట్లా మీరెళ్ళండి తప్ప ఈ 30 రోజులు టైమ్ ఫ్రేమ్ ఇచ్చేసి దాని తర్వాత నుండి ప్రొసీడ్ కమ్మండి. ఇప్పుడు మనోళ్ళు చాలా మంది ఇప్పుడు ఎఫ్-1 మీద ఎళ్లి లేదంటే హెచ్-1బి వీసా మీద యూఎస్ ఎళ్లి ఫస్ట్ అంటే అప్పటికే పెళ్లై ఉంటది వాళ్ళకి ఇండియాలో. వీళ్ళెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ భార్యని తీసుకెళ్తారు. ఇప్పుడు ఇప్పుడు చాలా మంది నాకు తెలిసిన కొంతమంది అక్కడే డెలివరీలు చేసుకున్నారు. ఇంత ఇంత ఇంతకు అవును. ముందు. నిజం. మరి నిజం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? అంటే అంటే డెలివరీకి అదే మళ్ళీ సార్. వచ్చేయాలా? లేదా అంటే అక్కడే ఇప్పుడు అంటే చూసుకోవాలా? అందరూ టూ స్మార్ట్ సార్. అంటే మ మ అంటే అట్లని కాదు అందరూ తప్పకుండా మనలాగానే ఇట్లా ఫాలో అయితుంటారని నేనైతే అనుకుంటున్నాను. వాళ్ళు ఆల్రెడీ చాలా మంది అటార్నీస్‌ని కూడా ఇదే సజెషన్స్ తీసుకుంటున్నారు. అంటే ఏ కొంచెం ఫేవరబుల్ జడ్జ్‌మెంట్స్ వస్తాయి. ఎక్కడెక్కడెళ్లి మనం పిల్లల్ని కంటే మన వాళ్ళు సిటిజన్‌షిప్ అయిపోతారని కూడా ఆల్రెడీ మన వాళ్ళు చాలా స్మార్ట్‌గా ఆలోచించుకొని చేస్తున్నారు. అంటే ఇది ఒక చాలా లార్జ్ అమౌంట్ ఆఫ్ ద పీపుల్‌కి ఎఫెక్ట్ అయితది సార్. అంటే ఆ! మీరనుకుంటే ఇప్పుడు హెచ్-1బి వీసాస్‌లో ఉండేవాళ్ళు సుమారు 70% మంది భారతీయులే అమెరికాలో ఉండే. యాహ్! ఎఫ్-1 స్టూడెంట్స్‌లో ఉండేవాళ్ళు సుమారు 15% ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంతా భారతీయులే. అవును. సో, వాళ్ళకిక్కడ పెళ్ళిళ్ళు కావడమో, లేకపోతే వాళ్ళు ఇక్కడనే పిల్లల్ని కనడమో వాళ్ళందరూ ఎఫెక్టెడే కదా సార్. అవును. అంతే కదా సార్. అవును. సో, ఆ! సుమారు అంటే నేను నిన్న ఒక అటార్నీతో మాట్లాడడం జరిగింది. సుమారు 3,40,000 మంది ఈ ఆర్డర్‌ని ఛాలెంజ్ చేస్తూ కోర్టు మెట్లెక్కే అవకాశం ఉందంట ఈ సంవత్సరం. అబ్బా! హ్మ్. 3,40,000 మంది అంటే అంతమంది అంటే డెలివరీస్ ఇచ్చే అవకాశం అవును. ఉంది అంట. అవును. సో, దాన్ని అకార్డింగ్ టు 3,40,000 మంది కోర్ట్‌కెళ్తారంట. హ్మ్. సో, ఈ ఈ ఇప్పుడు అంటే కోర్ట్‌కి కాదు సార్. అంతమందెళ్ళాలంటే వాళ్ళు ఇప్పుడు ఇంతమంది కోర్ట్‌కెళ్తారు కదా సార్. ఉదాహరణకి. వెళ్తే మరి ఇప్పుడు కింది స్థాయి కోర్ట్‌లే కదా ఫస్ట్ ఎళ్ళేది వాళ్ళు. అవును. వెళ్ళాక మరి ఇప్పుడు ప్రెసిడెంట్ నిర్ణయాన్ని వీళ్ళు ఆపే ఆహ్, అధికారం లేనప్పుడు మరి తీర్పులు ఎలా ఉంటాయి సార్ మామూలుగా? అంటే ఆహ్, ఏ ప్రాతిపదికన ఉండొచ్చు? లేకపోతే దీన్ని ఆపగలిగే అవకాశాలేముంటాయి? ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే సార్ ఫెడరల్ సివిల్ ప్రొసీజర్‌లో ఒక చిన్న వీళ్ళకి అధికారం ఉంటది సార్. డిస్ట్రిక్ట్ జడ్జికి టెరిటోరియల్ ఇంజెక్షన్ ఇచ్చే రైట్ ఉంటది. అంటే నా జ్యూరిస్డిక్షన్‌లో ఎక్కడైనా గాని, ఈ ఆర్డర్‌ని ఇంప్లిమెంటేషన్ చెయ్యను అని అయితే క్లియర్‌గా చెప్పొచ్చు తనకు. ఆ అధికారం అయితే తనకుంటది. సో, అప్పుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు మేరీలాండే అనుకోండి. మేరీలాండ్‌లో ఉన్నది 65 సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం తనేం చేస్తారు, నా జ్యూరిస్డిక్షన్‌లో ఎవరెవరు పుడతారో వాళ్ళందరూ సిటిజన్స్ అయిపోవచ్చు. దానికైతే ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పడం జరుగుతది. సో, దాని ద్వారా కొంచెం కన్‌ఫ్యూజింగ్ స్టార్ట్ అయిపోతది. అందరూ ఏం చేస్తారు, అందరూ మేరీలాండ్‌కెళ్ళేసి అక్కడ జడ్జిమెంట్ వచ్చేసింది కదా! మేమందరం అక్కడికెళ్ళి పిల్లల్ని కంటాం అన్నప్పుడు ఏమైతది? హాస్పిటల్స్ అందరూ ఓవర్‌ఫ్లడెడ్ అయిపోతాయి. ఆ! హాస్పిటల్స్‌లో కూడా అన్ని బెడ్స్ కానీ అవును. అంతమందికి యాక్సెస్ ఇచ్చే అవకాశం హ్మ్. కూడా ఉండాలి కదా సార్. అవును. సో, దాని ద్వారా మన వాళ్ళు చాలా ఎక్కువ సఫర్ అయిపోతారు. అంటే అపాయింట్‌మెంట్స్ దొరకకపోవడం, లేకపోతే బేసిక్ అంటే హెల్త్ అనేది ఫండమెంటల్ రైట్. అంటే అవును. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో ప్రెగ్నెన్సీ టైమ్‌లో తప్పకుండా ఎక్కడైనా గాని వాళ్ళు అక్కడికెళ్ళిన తర్వాత మాకు ప్రసవించండి, మీరు సహాయం చేయండి అంటే ఎవరైనా చేయాల్సిందే. వాళ్ళు నో అవును. చెప్పలేరనికి రైట్ లేదు. సో, అట్లాంటి సందర్భాల్లో ఏమైపోతదని కూడా ఒకసారి మనం ఆలోచించాలి. అవును సార్. అవును. ఇప్పుడు ట్రంప్ ఇంత గట్టిగా పట్టుకోవడానికి అంటే ఇప్పుడు ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ రద్దు చేయడానికి ప్రధాన కారణాలు ఏమేంటాయంటారు? ప్రధానమైన కారణం ఈ బర్త్ రేట్ టూరిజం సార్. యూజువల్‌గా అంటే ఇది అయితే నేను నేను నంబర్స్ కూడా చూస్తున్నాను దీని గురించి. ఎక్కడే గాని ఈ కొంచెం ఏం చేస్తారంటే బీ-1, బీ-2 వీసా మీద అమెరికాకొచ్చేసి అంటే ప్రెగ్నెంట్ ఏజ్ టైమ్‌లో అమెరికాకొచ్చేసి ఇక్కడ పిల్లల్ని గాని ఇక్కడ అమెరికా పౌరులయిపోతేనే వీళ్ళు భారతదేశానికో వాళ్ళకి వెళ్ళని దేశానికో వెళ్ళిపోతుంటారు. ఇది చాలా తక్కువ మంది చేసేది. అంటే హ్మ్. ఎవరో ఏమంటారు లక్షలో ఒకరు లేకపోతే కోటిలో ఒకరు తప్ప ఎవరే గాని దీన్ని ఎవరు ఉపయోగించుకోలేదు ఇంతవరకు సరిగ్గా. హ్మ్. సో, కానీ ద మెయిన్ కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు 150 సంవత్సరాల క్రితం ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో, హ్మ్. వాంకింగ్ ఎర్క్ అని సో, 1898లో ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే చైనీస్ సిటిజన్స్ అంటే చైనీస్ ఇట్లనే ఈ వర్క్ ఆథరైజేషన్ మీద వచ్చిన వాళ్ళు వాళ్ళ దేశానికెళ్ళి మళ్ళా వస్తుంటారు. రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళని ఆపేస్తారు. మీ పిల్లోడికి సిటిజన్‌షిప్ లేదు. ఇతన్ని ఎట్లా మీరు తీసుకొనొస్తారు? అప్పుడు ఇతన్ని కోర్ట్‌లో ఛాలెంజ్ చేయడం జరుగుతది. కోర్ట్ ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ జరుగుతది. ఈ 14వ ఈ రాజ్యాంగ సవరణ ఏం చెప్తారంటే,
ఈ దేశంలో ఈ నేలలో పుట్టిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఏ వీసా స్టేటస్ కి చెందిన వాళ్ళైనా కానీ ఈ దేశంలో ఈ నేలలో పుడితే వాళ్ళు అమెరికా పౌరులు అయిపోతారు అని చెప్పడం జరిగింది. సో అక్కడ ట్రంప్ ఏం చెప్తాడు, అది అలా కాదు చెప్పిండేది, ఇది ఈ 14వ సవరణ ఎందుకు తీసుకొని వచ్చారంటే ఆ రోజున్న ఆఫ్రికన్ అమెరికన్స్, ఈ బ్లాక్ స్లేవ్స్ అందరు ఉన్నారు కదా, అవును. వాళ్ళందరికీ పౌరసత్వం తీసుకొని రావాలని ఇది తీసుకొని వచ్చారు. ఇది మీ అందరికీ కాదు, టెంపరరీ వీసా ఉన్న వాళ్ళకి కాదని ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నాడు. అంటే దీనివల్ల మళ్ళీ మీకు అందరికి తెలిసిందే, దీనివల్ల మా వాళ్ళందరికి ఉద్యోగాలు పోతున్నాయి, దీనివల్ల మాకు ఆపర్చునిటీస్ అంతా పోతున్నాయి, సో దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు అనేది ఇంకా ట్రంప్ యథాతరగా చెప్పేదే ఇవన్నీ ఉంటాయి సార్, అంతే. మరి ఒకవేళ మళ్ళీ రాజ్యాంగంలో దీని మీద మళ్ళీ ఏమైనా సవరణ తీసుకొచ్చే అవకాశం ఉంటుందా సార్? తెలిసినంత వరకు అయితే సవరణ తీసుకొని వచ్చే అవకాశం అయితే చాలా కష్టం సార్. ఆ సవరణ తీసుకొని రావాలనుకుంటే సుమారు 2 సంవత్సరాలు టైం పడుతుంది. అట్లనే ఈ కాంగ్రెస్ లో, సెనేట్ లో 3/4 ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్ అంతా యాక్సెప్ట్ చేయాలి. అలానే 2/3 ఆఫ్ ద స్టేట్స్ అంతా రాటిఫై చేయాలి సార్. ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు రాజ్యాంగ సవరణ తీసుకొని వస్తే ఎలాంటిది ఉంటుంది, ఈ ఫండమెంటల్ రైట్ సేమ్ అలాంటిదే, చాలా స్ట్రిక్టర్ గా ఉంటది ఇక్కడ. మీరు అసలు మనం భారతదేశంలో సుమారు ఇంతవరకు 378 సార్లు, సుమారు 400 సార్లు సవరణలు జరిగాయి. కానీ అమెరికాలో 10% కూడా సవరణలు జరిగాయి. అంటే 27 సార్లు సవరణలు జరిగాయి అమెరికా రాజ్యాంగం. అంత ప్రతిష్టాత్మకంగా, అంత రిజిడ్ గా ఉంటుంది సార్ ఇక్కడ కాన్స్టిట్యూషన్. అంత త్వరగా తీసుకొని రాలేదు. అందుకే ట్రంప్ ఏం చేస్తున్నాడంటే దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాడు. అదే 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 సో దాంట్లో ఇక్కడ కూడా నేను ఒక పాయింట్, 150 సంవత్సరాల నుండి వచ్చిన ఒక రూల్ ని, లేకపోతే ఒక నిబంధనని 700 అక్షరాలతో తను మార్చాలని ట్రై చేస్తున్నాడు సింపుల్ గా. రీడింగ్ దిస్ 700 పదాలతో 150 సంవత్సరాలు వచ్చిన, అంటే ఫాలో అవుతున్న ఒక నిబంధనని తను 700 అక్షరాలతో మార్చాలనుకుంటున్నాడంటే తన ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకో. అదే సార్. ఇప్పుడు అంటే ఇక్కడ ఇంకొక ఇదేంటంటే, అంటే ఇది మరి మాట్లాడొచ్చో లేదో తెలియదు కానీ నాకు, ఎవరైతే ఇప్పుడు తీర్పిస్తున్నారో అనుకూలంగా గవర్నమెంట్‌కి, వాళ్ళంతా కూడా ట్రంప్‌కి అనుకూలంగా ఉన్నారు. అందుకే ఆయనకి ఫేవర్‌గా తీర్పులు వస్తున్నాయి అనే విమర్శలు కూడా ఉన్నాయి. దాని మీద మీరేమంటారు? అంటే నేను దాని మీద అయితే నేను క్యాలిక్యులేట్ చేసి చెప్పలేను సార్. కానీ ఒకటైతే ఏంటంటే, ఎప్పుడే గానీ ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థ వేరే విధంగా, అట్లనే పాలకులు వేరే విధంగా, అట్లనే ఈ ఆఫీసర్స్ అనేది వేరే విధంగా, ఎవరి అధికారాల్ని వాళ్ళు ఓవర్‌లాప్ చేయకూడదు. వాళ్ళందరూ సహకరించుకుంటూ ఈ ప్రజాస్వామ్యాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ కూడా ఒకటి ఆలోచించుకోవాలి ఏంటంటే, ఒక చిన్న జిల్లా జడ్జి అంటే ఒక ప్రెసిడెంట్ ని ఆపే అధికారాన్ని, మొత్తం దేశం అంతా ఆపే అధికారాన్ని, సో మేము కూడా కొంచెం, అంటే నాకు కూడా కొంచెం ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ మీద మాట్లాడేటప్పుడు మాత్రం నేను కూడా కంప్లీట్ గా అగేన్స్ట్ గానే మాట్లాడతాను. అట్లా ఉండకూడదు. అంటే ఎందుకంటే ఇది ఏంటంటే, అంటే జడ్జి కూడా, మేరీల్యాండ్ డిస్ట్రిక్ట్ జడ్జి కూడా తను ఒకటే చెప్తున్నాడు, ఇదేంటంటే ఇది ఓన్లీ మేరీల్యాండ్ వాళ్ళకు వర్తించేది కాదు, ఇది అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ వచ్చే ప్రాబ్లం ఇది. అందుకే నేను నేషన్ వైడ్ ఇంజెక్షన్ ఇస్తాను అని చెప్పడం జరిగింది. ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను సార్. ఇంతవరకు అమెరికన్ హిస్టరీలో 94 సార్లు నేషన్ వైడ్ ఇంజెక్షన్ ఇచ్చిన ఒకే ఒక వ్యక్తికి ట్రంప్. మొత్తం అమెరికా పెట్టిన అప్పు నుండి ఇంతవరకు ఇచ్చిన నేషన్ వైడ్ ఇంజెక్షన్స్ కన్నా ట్రంప్ కు ఈ 5 సంవత్సరాల్లో నేషన్ వైడ్ ఇంజెక్షన్స్ ఇచ్చిండేది చాలా ఎక్కువ. అదే లాస్ట్ టర్మ్ మొత్తం అమెరికా వచ్చినప్పటి నుండి సుమారు 1970 నుండి ఇంతవరకు వచ్చిన నేషన్ వైడ్ ఇంజెక్షన్స్ కి ఇప్పుడు ట్రంప్ ఈ 5 ఏళ్లలో సాటిస్ఫై చేసేసారు. చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే ముందు ఒక క్లారిటీ, అంటే న్యూస్ చదివాం, కొన్ని న్యూస్ ఆర్టికల్స్ చదివాం. అంటే ట్రంప్కి అనుకూలంగా లేదా ట్రంప్ ఫేవర్గా, ట్రంప్ ఊరట సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటున్నారు. కానీ అన్నిట్లో కూడా చెప్పింది ఏంటంటే, ఏదైతే ఈ ఇంజెక్షన్ కింది స్థాయి కోర్టులు ఇచ్చిన ఇంజెక్షన్, దాన్ని దాన్ని కోర్టు రద్దు చేసింది తప్ప ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద ఏం మాట్లాడలేదు అని ఉండేసరికి కొంచెం డౌట్. మాట్లాడలేదు అంటే మళ్ళీ దాని మీద మళ్ళీ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు అర్థమైంది, ఇండైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు అని. ఇండైరెక్ట్ గా అదే కదా సార్. ఇప్పుడు ట్రంప్ వాడిండేది ఇది ఒక చిన్న, అంటే లీగల్ లో ఉన్న లూప్ హోల్ ని వాడి తను ఎలా ఆర్డర్ ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలో అలా చేస్తున్నాడు. తను ఎక్కడే గానీ తన ఆర్గ్యుమెంట్స్ కానీ, తన అటార్నీ జనరల్ గానీ ఎక్కడే గానీ బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి మాట్లాడలేదు. తను మాట్లాడేదంతా ఒక చిన్న జడ్జికి మమ్మల్ని ఆపే అధికారం లేదు, అది కంప్లీట్ గా ఒక ప్రెసిడెంట్, దేశ అధ్యక్షుడి అధికారాన్ని కాలరాయడమే అనేది, దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడే గానీ బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి మాట్లాడినప్పుడు దాన్ని స్కిప్ చేస్తూ వెళ్తున్నారు.
సో దట్స్ వెరీ అంటే దట్స్ ద లీగల్ టాక్టిక్ దట్ హస్ బీన్ ప్లేడ్ సార్. అంటే అందుకే కదా సార్ అటార్నీస్ పెద్ద పెద్ద అటార్నీస్ మనం ఎందుకు హైర్ చేసుకుంటామంటే సో దీంట్లో కోసమే. అవును సార్. సో అంటే వీళ్ళకు ఆ లీగల్‌లోనే లూప్ హోల్ తీసుకొనొచ్చి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏమైతది? సో ఇప్పుడు ఏ జడ్జ్ ఇచ్చాడో వాళ్ళ జ్యూరిస్డిక్షన్‌లో ఒకటే ఈ ఆర్డర్‌ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఆపేస్తారు. మిగతా దాంట్లల్లో ఉంటారు. ఇప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఏమైతది? మనం గూడా ఇందాక గూడా మాట్లాడాం. సో ఒకే దేశంలో, ఒకే రాష్ట్రంలో ఉన్నా గాని ఒకడు పౌరులయిపోతారు. ఒకరు పౌరులు కారు. కాకుండా పోతారు. ఇలాంటి కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయిపోతది. అవును. దీని ద్వారా కొన్ని కాన్సిక్వెన్సెస్ కదా సార్. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఉంటారు. సో వాళ్ళ ఫాదర్ అమెరికన్ సిటిజన్ సార్. వాళ్ళ వాళ్ళ మదర్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ సిటిజన్ అనుకోండి. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఎక్కడికన్నా బయటికెళ్ళిపోయి అతను అంటే పని కోసమో లేకపోతే వేరే దేశానికి ఎళ్ళిపోయింటాడు. వాళ్ళమ్మ అప్పుడు వాళ్ళ కూతురో లేకపోతే వాళ్ళ భార్య ప్రెగ్నెన్సీ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఆమెని ఎలా ప్రూవ్ చేయగలరు? ఇక్కడ యూజువల్‌గా మ్యారేజ్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్ అమెరికాలో. అంటే ఇప్పుడు మనలాగా అఫీషియల్‌గా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాతే మనము ఇవన్నీ జరగాలి అనేది ఇక్కడ అట్లేమి ఉండదు. సో అది దట్స్ హౌ ద కల్చర్ ఈస్ హియర్. అయిన తర్వాత అప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న సిటిజన్‌షిప్‌ని చూపియలేదు కదా! అతని బిడ్డకు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే. ఇలాంటి చాలా కన్‌ఫ్యూజింగ్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే. అంటే ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేరీలాండ్ జడ్జి ఇచ్చారనుకోండి. అక్కడికి పోయి నేను నా భార్యని తీసుకొని పోయి అక్కడ నేను ప్రసవించి నేను పిల్లల్ని కనింటాను. పిల్లల్ని కనిన తర్వాత అప్పుడు ఏమని చెప్తది కోర్టు? కాదు ఇక్కడున్న రెసిడెంట్స్‌కొకటే ఇక్కడ ఇల్లున్నోళ్ళకొకటే ఈ ఆర్డర్ వర్తిస్తది. మీరు బయట రాష్ట్రం నుండి వచ్చారు గదా! మీకు వర్తించదు అంటే మా పరిస్థితి ఆ టైంలో ఏమైతది? అంతే కదా సార్. అవును. ఇది పెద్ద తలనొప్పి. ఇది పెద్ద తలనొప్పి. అంటే ఆ! ఎలా ప్రూవ్ చేసుకోవాలి నేను? అంటే నేను కరెంట్ బిల్ కట్టాలా? లేకపోతే ఆ రాష్ట్రానికి నేను టాక్సెస్ కట్టి ఉండాలా? లేకపోతే ఆ రాష్ట్రంలో నాకు ఇల్లు ఉండాలా? ఆ! ఇవన్నీ ఏమైపోతాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేరీలాండ్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వీడియో చూసినోళ్ళందరూ ఏమైతారు మేరీలాండ్‌కి షిఫ్ట్ అయిపోతారు. ఆ! మేరీలాండ్ షిఫ్ట్ అయిపోతే రెంట్లు విపరీతంగా పెరిగిపోతాయి. అక్కడున్న హ్మ్. ఖర్చులు గాని, అక్కడున్న ఆ లొకాలిటీ గాని ఆ ప్రైజెస్ పెంచేస్తారు. ప్రైజెస్ పెంచేసిన తర్వాత హాస్పిటల్స్‌లో అంతా ఫిల్ అయిపోయింటాయి. అంటే ఇలాంటి పరిస్థితి వచ్చేస్తదని నా భయం అంతా. అంతే అవునండి. అవును. పౌరసత్వం రాకపోని అదంతా అది కోర్ట్‌లో డెసిషన్. అది రాజ్యాంగ వ్యవస్థ. అది ఎప్పటినుండో వచ్చే రూల్‌ని దాన్ని మనమేం కాలరాయలేరు ఎవరే గాని. సో, కానీ ఇలాంటి కాన్సిక్వెన్సెస్ అన్ని క్రియేట్ అయిపోతాయి. హ్మ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు హాస్పిటల్స్ కానీ, లేకపోతే ఇక్కడున్న అధికారులకు కానీ దీని గురించి క్లారిటీ ఉందా లేదా? అంటే ఇక్కడ పుట్టినోళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి పౌరులు అయితారా లేదా అని కూడా వాళ్ళకి కూడా క్లారిటీ రావడం లేదు ఎవరికీ గాని. అంతే కదా సార్. ఆ! అదే ఏం చేయాలో తెలీదు కదా సార్ కంప్లీట్‌గా. అవును. అంతే అండి. ఏముంది ఆ 30 రోజుల లోపల ఎవరో ఒక ఖచ్చితంగా పుడతారు. అవును. పుట్టకుండా ఉండరు. ఆ! మరి వాళ్ళందరికి సిటిజన్‌షిప్ వస్తుందా? రాదా? అదే గదా! పెద్ద ఆ! ప్రశ్న. ఇప్పుడు సరే సార్. ఇప్పుడు ఒకేళ కోర్ట్ ఏమని చెప్పింది 30 రోజుల తర్వాత నుండి నువ్వు ఇంప్లిమెంటేషన్ చేసుకో అని చెప్తుంది. ఈ 30 రోజుల్లో పుట్టినోళ్ళు ఒకేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అధికారి గాని, అక్కడున్న హాస్పిటల్‌లో ఉన్న వ్యక్తి గాని, నేను మీకు పౌరసత్వం ఇవ్వను, మీకు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వను అంటే వాడు ఏం చేయాలి ఆ టైంలో? అవును. వాడు అంతే. మళ్ళా కోర్ట్ మెట్లెక్కాల్సిందే ఆ! కదా! అవునవును. కోర్ట్ మెట్లెక్కాలంటే సుమారు ఇక్కడ మినిమమ్ $10,000 లేనిది ఏ ఫెడరల్ కోర్ట్‌కెళ్ళేసి మనం కేస్ ఫైల్ చేసే పరిస్థితి లేదు. ఆ! అబ్బా! ఉన్న పరిస్థితిలో మళ్ళా ఈమె హెల్త్ చూసుకుంటదా? పోయి కోర్ట్‌లో ఫైల్ చేస్తదని గూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి దాని హ్మ్. గురించి కూడా. అంటే ఇలాంటి కంప్లీట్‌గా కన్‌ఫ్యూజన్స్ క్రియేట్ అయిపోతాయి కదా! సార్. ఆ! ఇప్పుడు హెల్త్‌కి ఇన్స్యూరెన్స్ ఉన్నట్టే లీగల్ వాటికి కూడా ఇన్స్యూరెన్స్ ఉంటాయా సార్ అక్కడ యూఎస్‌లో? అంటే కొన్ని బేసిక్ ఇన్స్యూరెన్సెస్ ఉంటాయి సార్. అంటే బేసిక్ కన్సల్టేషన్స్ కానీ, అంటే వాళ్ళు తీసుకున్న కంపెనీసే ఇచ్చేస్తది. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు అంటే నార్మల్‌గా ఒక వీసా రిలేటెడ్ ఇష్యూ గాని, లేకపోతే ఒక చిన్న ఏదన్నా యాక్సిడెంట్‌కి గాని, అట్లా కొంచెం అమౌంట్ వరకు ఇన్స్యూరెన్స్ ఉంటది. కానీ ఓకే. ఇంకొకటి మాత్రం లీగల్ మాల్ ప్రాక్టీస్ అనేది ఒక ఇన్స్యూరెన్స్ ఉంటది సార్. ఏంటంటే ఇప్పుడు నేను పనిచేసే ఫర్మ్‌కి ఒకవేళ మేమేదన్నా తప్పు చేశామనుకో ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను చేసిన పని లేకపోతే నేను చేసిన తప్పు వల్ల మీరేదన్నా హానికి గురి అయిపోయి మీ మీ జీవితాన్ని నాశనం చేసుకున్నారనుకుంటే లీగల్ మాల్ ప్రాక్టీస్ ఇన్స్యూరెన్స్ అనేది విపరీతంగా ఉంటది సార్. సుమారు కొన్ని కోట్లల్లో క్లెయిమ్ చేస్తారు. అంటే 70,00,00,000, 80,00,00,000 అట్లా క్లెయిమ్ చేస్తారు. అంటే ఆహాహా! నా టైమ్ వేస్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ ద థింగ్ ఏంటంటే ఇన్స్యూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అవునండి. అవును. అది చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి సార్ మనం. అంటే దీనికి క్లెయిమ్ చేసుకోలేము అనుకుంటున్నాను సార్. అంటే ఆ! దీని రైట్ కోసం పోయి మనం క్లెయిమ్ చేసుకునే అయితే ఉండదనుకుంటున్నాను నేను. అంటే చిన్న చిన్న దానికి ఉంటాయి తప్పకుండా. అంటే ఆ! నార్మల్‌గా ఒకసారి అటార్నీని హైర్ చేసుకొని మాకు కొన్ని గైడెన్స్ కావాలి. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు, 3 సార్లు. ఆ అటార్నీ కన్సల్టేషన్ ఫీ ఆ ఇన్స్యూరెన్స్‌లో కవర్ చేసుకోవచ్చు. థాంక్ యూ సార్. చాలా మంచి థాంక్ యూ విషయాలు సార్. చెప్పారు. ఇప్పట్లాగే. థాంక్ యూ డాన్ సార్. సార్. థాంక్ యూ.